5 మ్యాచ్లు ఒకే విజయం. సాధించిన పాయింట్లు 2. పాయింట్ల పట్టికలో చివరి స్థానం. ఐపీఎల్ 18వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితిది. భారీ స్కోర్లతో టాప్ లేపేస్తుందనుకున్న జట్టు ప్రస్తుతం కష్టాల్లో ఉంది. బ్యాటింగ్ లో ఫైర్ తగ్గింది, బౌలింగ్ లో కూడా వీక్ గా ఉంది. ఓవరాల్ గా అంచనాలు అందుకోవడంలో సన్ రైజర్స్ విఫలం అవుతోంది. హాట్ ఫేవరెట్ గా దిగిన జట్టే ఇప్పుడు టోర్నీ నుంచి బయటకు వెళ్తాయనుకున్న జట్ల జాబితాలో చేరిపోయింది. సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే అద్భుతాలే చేయాలి. ప్రతి మ్యాచ్ ను నాకౌట్ అనుకునే ఆడాలి. ఎస్ఆర్హెచ్ ఇంకా 9 మ్యాచ్లు ఆడాలి. అందులో కనీసంగా 7 మ్యాచ్లు గెలవాలి. అప్పుడే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేస్ లో నిలిచే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్ల్లో 7 గెలవడం చాలా కష్టమైన పనే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయినప్పటికీ సమిష్టిగా రాణించేందుకు ఎస్ఆర్హెచ్ పోరాడాలంటున్నారు. టీమ్ కాంబినేషన్ ను, వ్యూహాలను మార్చుకుని సత్తా చాటాలంటున్నారు. గతేడాది సాధించిన విజయాల నుంచి స్ఫూర్తి పొందాలంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ మెరుగవ్వాలంటున్నారు. పరిస్థితులకు తగినట్టుగా ఆడడం ముఖ్యమంటున్నారు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ నుంచే మళ్లీ కొత్తగా ఆటను షురూ చేయాలంటున్నారు. అవసరమైతే తుది జట్టును మార్చేయాలంటున్నారు. స్టార్డమ్ కంటే ఫామ్ కే ప్రయారిటీ ఇవ్వాలంటున్నారు. దీంతో పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో తుది జట్టు మారడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయితే ఎస్ఆర్హెచ్ అంటేనే బ్యాటింగ్ లో బలమైన జట్టుగా గతేడాది ముద్రపడింది. కానీ ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ లో నిలకడ లేదు. అభిషేక్ శర్మ నిరాశపరుస్తున్నాడు. పవర్ ప్లేలో ఇద్దరూ చెలరేగితే తప్ప ఎస్ఆర్హెచ్ కు టెన్షన్ తప్పదు. తొలి 6 ఓవర్లలో వికెట్ పడకపోతే మాత్రం ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెరగడం ఖాయం. దీంతో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ శుభారంభం అందించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఇద్దరి అంతర్జాతీయ అనుభవం అక్కడికి రావాలనుకుంటోంది. వన్ డౌన్ లో ఇషాన్ కిషన్ కూడా డిసప్పాయింట్ చేస్తున్నాడు. తొలి మ్యాచ్ లో సెంచరీ మినహాయిస్తే ఆ తర్వాత చేసిందేమీ లేదు. ఇషాన్ విఫలమవడం ఎస్ఆర్హెచ్ కు మైనస్ అవుతోంది. నితీష్ కుమార్ రెడ్డి కూడా గతేడాది మాదిరిగా దూకుడు చూపించలేకపోతున్నాడు. హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. పంజాబ్ తో మ్యాచ్ లో ఉప్పల్ పిచ్ను బట్టి టీమ్ కాంబినేషన్ ఉండే అవకాశం ఉంది. ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి బంతితో మ్యాజిక్ చేయాల్సిన టైం వచ్చింది. సిమర్జిత్ సింగ్ పై మాత్రం వేటు ఖాయంగా కనిపిస్తోంది. ఫిట్నెస్ సాధిస్తే హర్షల్ పటేల్ బరిలోకి దిగుతాడు. జేషన్ అన్సారీ ఎలాగూ జట్టులో ఉంటాడు. ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ లో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దింపే అవకాశం ఉంది. కామిందు మెండిస్ ను ఆడిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా గెలవక తప్పని పరిస్థితుల్లో సన్ రైజర్స్ ఎలా ఆడుతుందోననే ఉత్కంఠ అభిమానుల్లో కనిపిస్తోంది.